అందరికీ నమస్కారం. ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ విషయం తీవ్రంగా నలుగుతుంది. అయితే వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండదు చూడండి. ఎందుకంటే ఎంటైర్ ఈ ప్రశ్న రావణ్ ఇష్యూలో మొదటి నుంచి హైలైట్ అవుతూ వస్తున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జడా శ్రావణ్. ఈ జడా శ్రావణ్ ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ సడన్గా ప్లేట్ మార్చేశాడు. ఆయన ఎందుకు ప్లేట్ మార్చేసాడంటే ఈ రావణ్ కేసుల నుంచి దాన్ని పూర్తిగా తప్పుకుంటున్నట్లు, ఇక రావణ్ కేసులకు తనకు సంబంధం లేదని చెప్పి నేను ఆ టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చాలా కుండబద్దలు కొట్టేశాడు. దానికి రీజన్ కూడా చెప్పాడు. మొదటి రీజన్ ఏంటంటే ఎవరైతే ప్రశ్న రావణ్ టీంలో గగన అనే ఒక అమ్మాయి ఉందో ఆ అమ్మాయి సడన్గా జడా శ్రావణ్కి తెలియకుండా జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ అవ్వటం అనేది జడా శ్రావణ్కు నచ్చలేదు. ఎందుకనంటే మొదటి 4 కేసుల్లో బెయిల్ తీసుకొచ్చింది నేనే. ఎప్పుడైతే గన్నవరం కేసులో ఉపా చట్టం పెట్టారో అప్పుడు వైసీపీ ఎంటర్ అయింది. సో ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పటి వరకు ఆ కేసుని వాదిస్తూ ఎవరు బయటికి రాని సమయంలో అండగా నిలబడిన నాకు కనీస సమాచారం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కలవటం, ఆయన లీగల్ సపోర్ట్ అడగటం, వెంటనే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి రంగంలో దిగి నేను న్యాయం చేస్తానని చెప్పడంతో తను ఈ కేసు నుంచి పూర్తిగా తప్పుకున్నట్లుగా ఒక కుండబద్దలు కొట్టడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఆల్ ఆఫ్ సడన్ ప్రశ్న టీంలో నుంచి ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డి కలిసిందన్న సమాచారం నాకు తెలిసింది. రావణ్ బయటకు తీసుకురావడం ఇంత కష్టపడుతుంటే కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి జగన్మోహన్ రెడ్డి న్యాయ సహకారం అందించండి అని కోరిన విధానం నాకు నచ్చల. సో నేను ఆ రోజే చెప్పా, మీరు గనక ఈ విధంగా 2 పడవల మీద కాళ్ళు పెడితే మాత్రం నేను కేసు చేయను. రావణ్ విషయంలో నేను ఏదైతే ఒక బాధ్యత తీసుకున్నానో ఆ బాధ్యత నిర్వర్తించడానికి ప్రయత్నం ఉన్నా. కానీ వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్ వైసీపీ దగ్గరికి వెళ్ళటం, వైసీపీ లీగల్ టీంలో సంప్రదించడం, వైసీపీ ఆ పేరుని నానిని సంప్రదించడం, జగన్మోహన్ రెడ్డిని సంప్రదించడంతో ఖచ్చితంగా నేను అఫెండ్ అయినమాట వాస్తవం. నేను ఈ కేసు చేయను అని చెప్పినటువంటి మాట వాస్తవం. చూశారు కదా, ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఆల్ ఆఫ్ సడన్గా ఆ టీంలో నుంచి ఒక అమ్మాయి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవటం, అప్పటి వరకు కేసును వాదించిన నాకు కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో నేను ఆ కేసు నుంచి తప్పుకున్నానని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. రెండోది, ఇందులో అడిగిన మరొక ప్రశ్న ఏంటంటే అసలు ఆ రోజు ఎందుకు ప్రశ్న రావణ్ణి మీరు ఆ సభకు పిలిచారు? ఏదైతే జడా శ్రావణ్ని మొత్తం ఈ ప్రశ్న రావణ్ మాట్లాడినటువంటి దళిత క్రైస్తవ సభను ఏర్పాటు చేసింది జడా శ్రావణే. ఎందుకు ఏర్పాటు చేశారంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే ఇంకోటో నా ఉద్దేశం కాదు. ఏదైతే రఘురామకృష్ణరాజు తన మీద కొన్ని వ్యాఖ్యలు చేశారో, అలాగే రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో క్రైస్తవుల మీద కొన్ని దాడులు జరుగుతున్నాయో దాని గురించి ఒక కన్క్లేవ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నేను చాలా మందిని పిలిచాను. అయితే వాస్తవానికి ప్రశ్న రావణ్ అనే వ్యక్తి గెస్ట్ కాదు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని ఒక యూట్యూబర్గానే పిలిచాను. అయితే వాస్తవానికి ఆయన స్టేజ్ మీద సీటు లేదు, మైకు లేదు, యాజ్ పర్ స్క్రిప్ట్ ప్రకారం అయితే లేదు. కానీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆ రోజు వర్షం పడింది. ఈ సభ ఏర్పాటు చేస్తున్నటువంటి సమయంలో వర్షం పడింది. రావాల్సినటువంటి గెస్ట్లు ఎవరు కూడా రాకపోవటం, నేను వెళ్ళేసరికే వీళ్ళందరూ స్టేజ్ మీద సీట్లలో ఆక్యుపై అయి కూర్చోవటంతో ఇక తప్పని పరిస్థితుల్లో వాళ్ళని అక్కడ కూర్చోనివ్వాల్సి వచ్చింది. కానీ వాస్తవానికి స్టేజ్ మీద కూడా యూట్యూబర్ ఈ ప్రశ్న రావడానికి సీట్ లేదు. మైక్ కూడా అనుకోకుండా అతని దగ్గరికి మైక్ వెళ్ళటం, అతను ఏం మాట్లాడతాడో నాకు తెలియదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో నేను అక్కడ మాట్లాడిన మాటలను ఏమీ చేయలేకపోయానని చెప్పి ఆయన ఒక మాట చెప్పాడు. అందుకనే నేను కొద్దిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని, అంటే నేను పెట్టిన సభలో మాట్లాడి ఇబ్బంది పడ్డాడు కాబట్టి నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. కాబట్టే నేను మొదటి 4 కేసులు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నానంటే 4 కేసులు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడినటువంటి మాటలకు గాను పెట్టినటువంటి కేసులు. పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, రాధా మనోహర్ దాస్ మీద కావచ్చు. సో ఆ 4టికి నేను బాధ్యత వహించా. అది నా సభలో మాట్లాడాడు. కానీ గన్నవరంలో పెట్టినటువంటి కేసుకి నా సభలో మాట్లాడిన మాటలకు సంబంధం లేదు కాబట్టి నేను అందులో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఇవి 2025లో హెడ్మా గురించి మాట్లాడినటువంటి మాటలు కాబట్టి నేను దాని గురించి ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదని చెప్పి ఆయన రెండో విషయం కూడా చెప్పాడు. దానికి సంబంధించి కూడా మాట్లాడాడు. ఒకసారి చూడండి. ప్రామినెంట్ జర్నలిస్టుల్ని ఒక 20 మందిని పిలిచి వాళ్ళందరితో ఒక కాంక్లేవ్ లాగా పెట్టాలనేది నా ఉద్దేశం. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే సభ రోజు విపరీతమైన వర్షం మార్నింగ్ నుంచి పట్టడంతో సభ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. సో రావాలనుకున్నటువంటి అతిథులు రాలేదు, నేను పెట్టాలనుకున్నటువంటి కాంక్లేవ్ పెట్టలేకపోయినాను. సో అనుకోకుండా వీళ్ళు ఎవరైతే రావణ్ మాట్లాడించాల్సిన వాళ్ళ లిస్ట్ లో కూడా లేడు వాస్తవంగా, బికాస్ ఈజ్ నాట్ ఎ చీఫ్ గెస్ట్. ఎందుకంటే రావణ్ అనేటువంటి వ్యక్తిని, లేకపోతే నరసింహరావు గారిని, లేకపోతే కేఎస్ ప్రసాద్ని, వీళ్ళందరినీ నేను స్టేజ్ మీద, ఈవెన్ క్రాంతిని, వీళ్ళందరినీ స్టేజ్ మీద కూర్చోబెట్టడానికి కారణం ఏంటి అంటే లాస్ట్ మినిట్ లో ఎవరైతే గెస్టులు రాలేదో వీళ్ళందరూ నేను వెళ్ళేటప్పటికే స్టేజ్ ఆక్యుపై చేసి కూర్చున్నారు. కూర్చున్న సందర్భంలో ఇక వర్షం పడింది, మొత్తం డిస్టర్బ్ అయిపోయిన సందర్భంలో రావణ్ వాజ్ ఫోర్స్డ్ టు స్పీక్. సో అనుకోకుండా రావణ్కి మైక్ వెళ్ళటం, అక్కడ రావణ్ ఏం మాట్లాడతాడో నాకు తెలియదు కదా. నేను ఏదైతే మాట్లాడానో దానికి నేను బాధ్యత, రావణ్ ఏదైతే మాట్లాడారో దానికి రావణ బాధ్యత వహిస్తాడు. నా వేదిక మీద మాట్లాడింది 4 కేసులు.
పవన్ కళ్యాణ్ రాధా మనోహర్ దాస్ని తిట్టింది. 2025 నవంబర్ 11వ తారీఖున హిడ్మా చనిపోయినప్పుడు మాట్లాడినటువంటి మాటల తాలూకా స్పీచ్ మన ఉపా చట్టం పెట్టడానికి కారణం. ఇక మూడోది అత్యంత ఇంట్రెస్టింగ్ గా ఉండేది ఏంటంటే, మీ వెనక వైసీపీ పార్టీ ఉంది, వైసీపీ పార్టీ మిమ్మల్ని ముందుండి నడిపిస్తుంది, ప్రశ్న రావడం వెనక మీ వెనక వైసీపీ పార్టీ ఉందని ఆరోపణ చేస్తుంది. వాళ్ళ నుంచి మీకు ఏదైనా ఆర్థిక పరమైనటువంటి లాభం చేకూరుతుందని ఆరోపణలు ఉన్నాయి, ఏమంటారు మీరు అని అడిగిన ప్రశ్నకు జడా శ్రావణ్ అయితే ఒక వ్యాఖ్య చేశాడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా? వైసీపీ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఎంగిలి మెతుకులు కూడా కింద రాలితే ఎక్కడ కాకులు తింటాయోనని వాటిని వాళ్లే ఏరుకుని తినే రకం. అలాంటి వైసీపీ వాళ్ళు నాకు ఆర్థిక సాయం చేస్తారని మీరు ఎలా అనుకున్నారు? నాకైతే ఎటువంటి సహాయం చేయలేదని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు. అంటే వైసీపీ యొక్క బుద్ధిని ఆయన ఒక వ్యాఖ్య చెప్పాడు. మనం అంటుంటాం కదా సాధారణంగా, ఈడి ఎంగిలి మెతుకులు కూడా రాల్చడరా, ఎంగిలి మెతుకులు కూడా రాల్చడంటే బేసిక్గా మనం తిన్న తర్వాత చేతుకున్నటువంటి మెతుకులు ఇదిపితే కాకులు తింటాయి. చాలా మంది ఏంటంటే చేతుకున్నటువంటి మెతుకులు ఇదుపుతారు, ఎందుకని బయట కాకులు తింటాయని. కానీ వైసీపీ నాయకులు ఆ చేతుకున్న మెతుకులు ఇదిపితే కాకులు తింటాయనే ఉద్దేశంతో వాళ్లే తినే రకం. సో అలాంటి వైసీపీ పార్టీ నాకు ఆర్థిక సహాయం ఎలా చేస్తుందని చెప్పి ఒక కామెంట్ చేశాడు. ఒకసారి ఏనండి మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొరపాటును కూడా ఒక వ్యక్తికి 10 రూపాయలు సహకారం చేయదు. ఇవి రాసి పెట్టుకోండి మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కునేటప్పుడు మెతుకులు ఉంటాయి కదా, ఆ మెతుకులు కింద పడితే కాకులు అవి ఏరుకుంటాయి. ప్రతిపక్ష నాయకుల పార్టీ యొక్క ఉద్దేశం ఆ మెతుకులు కింద పడితే కూడా కాకులు తింటే ఏమనేది వాటిని కూడా ఇలా తుడుచుకొని పక్కన పెట్టుకొని కింద రాల్సిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నాకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం. సో విన్నారు కదా, ఇది స్వయంగా జడా శ్రావణ్ చేసినటువంటి కామెంట్, నేను చెప్పలేదు, స్వయంగా జడా శ్రావణ్ చేసినటువంటి కామెంట్. రెండోది, అప్పుడు వైసీపీ మరి పాత్ర ఏంటి, వైసీపీ పాత్ర ఏంటి అని అడిగిన ప్రశ్నకు గాను ఇంకొక ఆన్సర్ కూడా ఇచ్చాడు. వైసీపీ ఏదైనా తనకు రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకుంటేనే రంగంలోకి దిగుతుంది. ఇప్పుడు ప్రశ్న రావణ్ విషయంలో ఈ టైంలో మనం ఇన్వాల్వ్ అయితే మనకి ఉపయోగకరం అని భావించారు కాబట్టే వాళ్ళు రంగంలోకి దిగారు. వాస్తవానికి నిజంగానే ప్రశ్న రావణ్కి మద్దతుగా నిలవాలంటే మీరు మొదటి నుంచి రావాలి కదా. మొదటి రోజు పిఠాపురంలో ఎక్కడైతే కేసు పెట్టారో ఆ రోజే ఎందుకు ప్రశ్న రావణ్కి అండగా నిలబడలేదు? 4 కేసుల తర్వాత వారం రోజుల తర్వాత ఎందుకు వైసీపీ పార్టీ ఒక స్టాండ్ తీసుకుందంటే రాజకీయంగా వాళ్ళకు ఉపయోగమా కాదా అనేది ఆలోచించి ఇది మనకి రాజకీయంగా ఉపయోగపడుతుంది అంటేనే తీసుకుంటారు. ఇప్పుడు ప్రశ్న రావణ్ విషయంలో కూడా ప్రభుత్వాన్ని బదనం చేయడానికో లేదా ఆరోపణలు చేయడానికో వీళ్ళకి ఒక ఛాన్స్ దొరికింది. ప్రశ్నించే వాడిని గొంతు నొక్కేస్తారని విమర్శించడానికి ఒక ఛాన్స్ దొరికింది కాబట్టి వైసీపీ పార్టీ ఇందులోకి ఇన్వాల్వ్ అయిందని ఒక కామెంట్ కూడా జడా శ్రావణ్ చేశాడు. అది కూడా ఒకసారేనండి. ఈ రావణ విషయంలో ఎప్పుడైతే నేను క్వశ్చన్ చేశానో వైసీపీ ఈజ్ బౌండ్ టు రెస్పాండ్. సో ఇప్పుడు ఆ అమ్మాయి గగన అప్పటి వరకు కమ్యూనికేషన్ చేసింది ప్రశ్న టీంలో, అప్పుడు వైసీపీ కూడా డిఫెన్స్ మోడ్ లో వెళ్ళిపోయి తెల్లవారి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. ఏమని? ఈ రావణ విషయంలో మేము ఖండిస్తున్నామని. ప్రశ్న టీంలో నుంచి ఒక అమ్మాయి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి స్పందించడం, సో ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి చూస్తే ఈ ప్రశ్న రావణ అనేటువంటి అంశము మనకి పొలిటికల్ గా ఎంత ఉపయోగపడుతుందో అని బేరీజ్ వేసుకున్న తర్వాత వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అలాగే ఇందులో ఫైనల్ గా ఆయన చెప్పింది ఏంటంటే దేవుళ్ళ గురించి, దేవతల గురించి ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా తప్పే. ఆ విషయాన్ని నేను అగ్రీ చేస్తాను. వాస్తవానికి ఇప్పుడు ఈ కేసు నుంచి నేను పూర్తిగా తప్పుకోవడానికి ప్రధాన కారణం, నేను మొదటి నుంచి కేసుని నేను హ్యాండిల్ చేస్తుంటే కనీసం నాకు తెలియకుండా ఆ టీం నుంచి గగన అనే ఒక అమ్మాయి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ అయ్యి సహాయం అడగటం, జగన్మోహన్ రెడ్డి లీగల్ సహాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం అనేది నాకు నచ్చలేదు. కనీసం నాకు ఆ మాట అయినా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ అవ్వటం అనేది నాకు నచ్చలేదని చెప్పారు. వాస్తవానికి బాధల్లో ఉన్న వాళ్ళు ఎవరు సహాయం చేస్తారంటే వాళ్ళ వైపు చూస్తారు. బట్ ఇక్కడ జడా శ్రావణ్ అనే ఒక వ్యక్తి సహాయం చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూడటం, పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయం చేస్తానని వాళ్ళకి హామీ ఇస్తే దాన్ని నమ్మి వాళ్ళు పొన్నవోలు సుధాకర్ రెడ్డితో వెళ్లటంతోటే నేను ఈ కేసు నుంచి ఎన్ఓసి కూడా ఇచ్చేసాను. కాబట్టి నేను పూర్తిగా ఇక నుంచి ఈ కేసులో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్వాల్వ్ అయ్యే అవసరం లేదు. నా సభలో మాట్లాడిన 4 కేసుల్లోనూ నేను బెయిల్ తీసుకొచ్చాను, కొంత నైతిక బాధ్యత తీసుకున్నాను, బెయిల్ తీసుకొచ్చానని చెప్పారు. ఇక ప్రకాష్ రాజ్, ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రకాష్ రాజ్ మీకు ఎప్పుడు పరిచయం, ఫోన్ చేశాడని ఒక వ్యాఖ్య అడిగితే ఒక వాక్య స్పష్టంగా చెప్పాడు. ప్రకాష్ రాజు నాకు 3-4 సార్లు ఫోన్ చేశాడు. ఫస్ట్ టైం ఎప్పుడు కాల్ చేశారంటే మొదటిసారిగా ఎప్పుడైతే ప్రశ్న రావణ్ని నేను బయటకు తీసుకొచ్చానో అప్పుడు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయాల, అన్నౌన్ నెంబర్ కాబట్టి నేను లిఫ్ట్ చేయాల. తర్వాత ఆయన మెసేజ్ చేశాడు. సో నేను ప్రకాష్ రాజుని ఒకసారి మాట్లాడాలనుకుంటున్నానని చెప్పి, యాక్టర్ ప్రకాష్ రాజుని అని చెప్తే అప్పుడు జడా శ్రావణ్ ఫోన్ చేశాడట. ఫోన్ చేస్తే బాగా ఆర్గ్యూ చేశారు, మంచిగా బయటికి తీసుకొచ్చారు, థ్యాంక్స్ అని చెప్పి
మాట్లాడారు. అలాగే రెండోసారి బయటికి తీసుకొచ్చినప్పుడు, మూడోసారి బయటికి తీసుకొచ్చినప్పుడు, నాలుగోసారి బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా అంటే ప్రశ్న రావణ్ణి బయటికి తీసుకొచ్చిన ప్రతిసారి కూడా జడా శ్రావణ్తో ప్రకాష్ రాజు మాట్లాడాడంటే కేసు మొత్తాన్ని కూడా ప్రకాష్ రాజు ఫాలో చేస్తున్నాడు. సో ఎవరు లీగల్గా సహాయం చేస్తున్నారు, ఎవరు ప్రశ్న రావణ్కి సహాయం చేస్తున్నారో వాళ్ళందరితో కూడా టచ్లో ఉండి ప్రశ్న రావణ్ వెనక బలమైనటువంటి స్టాండ్ తీసుకున్న వ్యక్తి ప్రకాష్ రాజు అనేది మాటలు బట్టి అర్థమవుతుంది. ఒకసారి మీరే అనండి. రావణ్ అరెస్ట్ తర్వాత మొట్టమొదటిసారిగా ప్రకాష్ రాజు నాతో మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారంటే పిఠాపురంలో నుంచి రావణ్ని బయటకు తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు ప్రకాష్ రాజు ఎవరి దగ్గర నా నెంబర్ తీసుకుని నాకు కాల్ చేశారు. నేను 2-3 సార్లు ఎత్తలేదు, ఎందుకంటే అన్నోన్ నెంబర్ కాబట్టి నేను ఎత్తలేదు. తర్వాత మెసేజ్ పెట్టాడు, సార్ దిస్ ఇస్ ప్రకాష్ రాజ్, ప్లీజ్ కాల్ మీ బ్యాక్ అని. నేను కాల్ చేశాను. శ్రవణ్ గారు యూ ట్రెమెండస్ జాబ్ యూ డన్, రావణ్ని బయటకు తీసుకొచ్చారు, బాగా ఆర్గ్యూ చేశారని విన్నాను నేను. థ్యాంక్ యూ అండి, నా డ్యూటీ కదా ఇది, యాజ్ ఎ లాయర్గా నా సభకు వచ్చి అరెస్ట్ అయినప్పుడు ఇట్ ఈస్ మై మోరల్ రెస్పాన్సిబిలిటీ అని అన్నాను. సబ్సిక్వెంట్గా నెక్స్ట్ అరెస్ట్ చేసినప్పుడు మళ్ళీ మాట్లాడారు, నెక్స్ట్ అరెస్ట్ మళ్ళీ బెయిల్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడారు, మళ్ళీ బెయిల్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడారు. ఈ కేసెస్ ఎన్ఓసీలు ఇచ్చేంత వరకు ప్రకాష్ రాజు గారు నేను ఒక 10-15 సార్లు మాట్లాడుకున్నాను. సో విన్నారు కదా, అంటే మొత్తంగా ప్రశ్న రావణ్ విషయంలో మొదటి నుంచి హైలైట్ అవుతూ వచ్చినటువంటి ఎవరైతే జడా శ్రావణ్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి పూర్తిగా ఈ కేసు నుంచి యూటర్న్ తీసుకోవడంతో పాటు నాకు కనీసం మాట కూడా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆ టీంలోని గగన అనే ఒక అమ్మాయి వెళ్ళి డీల్ కుదుర్చుకోవడం అనేది నాకు కొంత బాధ అనిపించింది. కాబట్టి నేను ఈ కేసు నుంచి పూర్తిగా తప్పుకున్నానని చెప్పడం జరిగింది. ఇక నుంచి మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్తాడనేది తెలియదు. కానీ ఇప్పటి వరకు ఎంటైర్ క్రెడిట్ మొత్తం కూడా జడా శ్రావణ్కి దక్కిన సమయంలో అంటే మొదటి 4 కేసుల్లో బయటికి తీసుకొచ్చిన క్రెడిట్ జడా శ్రావణ్కే ఉంది. వాస్తవానికి వైసీపీ సోషల్ మీడియాలో ఒక టైంలో ఆ జడా శ్రావణ్ని బాగా ఆకాశానికి కూడా ఎత్తారు. బట్ అలాంటి జడా శ్రావణే ఇప్పుడు ఇక నుంచి రావణ్కి నాకు సంబంధం లేదు, అలాగే వైసీపీ పార్టీ వాళ్ళకి అండగా ఉంది కాబట్టి నేను ఇక దీని నుంచి తప్పుకుంటున్నానని చెప్పడం అనేది కొంచెం ఈ కేసులో ఒక టర్నింగ్ పాయింట్ లాగా కనపడుతుంది. చూడాలి మొత్తంగా మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కావచ్చు, వైసీపీ కావచ్చు ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది చూడాలి. ఏదేమైనా జడా శ్రావణ్ వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.